హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ అండ్ ఎగ్ బుర్జీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ కర్రీని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది అనమాట. మనకి నోటికి ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోవాలంటే ఇలా క్యాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకొని ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఇంకాస్త ఫ్రై చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. మీరు ఇంకా చిన్నవి కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. ఇదైతే ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి క్యాలీఫ్లవర్ అయితే కొద్దిగా మగ్గింది కదా. దీన్ని అయితే మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకో 5 నిమిషాల తర్వాత చూడండి ఇదైతే ఇంకాస్త మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇంకాస్త కలుపుకోవాలి. ఇంకాస్త కలుపుకొని దీన్ని అయితే మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. హైలో పెట్టుకుని మగ్గించుకుంటే కారం వేసుకున్నాం కదా మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఇదైతే బాగా ఫ్రై అయింది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే మీకు ఎన్ని గుడ్లు కావాలంటే ఎన్ని గుడ్లు వేసుకోవాలండి. నేనైతే ఒక 4 గుడ్లు వరకు వేసుకుంటున్నాను. గుడ్లు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలాగైతే మొత్తాన్ని కలుపుకొని ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ని చుట్టూ వేసుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో చూసారు కదండి. ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా ఫ్రై అయింది. దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు నోటికి ఏదైనా టేస్టీగా కారంగా తినాలనిపిస్తే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. తొందరగా కూడా అయిపోతుంది ఈ కర్రీ అయితే. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో ఈ ఫ్రై అయితే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా ఆ రెసిపీ వీడియో అయితే పెడతాను. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.